ఖాళీ సమయం దొరికితే చాలు పిల్లలంతా ఫోన్లకు అతుక్కుపోతున్నారు. మొబైల్స్లో వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. వాళ్లతో మొబైల్స్ ఆడుకుంటున్నాయో తెలియనంతగా మారిపోయారు. అన్నం తినాలన్నా నిద్రపోవాలన్నా ఫోన్ తప్పనిసరి అయిపోయింది. మాయదారి మొబైల్స్ నుంచి చిన్నారుల్ని ఎలా దూరం పెట్టాలో తెలియక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. అయితే పిల్లల్లో మార్పు తీసుకురావటం, వారిలో సృజనాత్మకత పెంపొందించడానికి గుంటూరులో ఓ కార్యశాల ఏర్పాటు చేశారు. ఎవరి ఆధ్వర్యంలో కార్యశాల నిర్వహిస్తున్నారు, పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు అని తెలుసుకోవాలనుందా? అయితే మనం ఆ కార్యశాలకు వెళ్దాం రండి. ఇక్కడ పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ సరదాగా గడుపుతున్న పిల్లల్ని చూశారుగా. వీరంతా ఏదైనా ఫంక్షన్లో కలిసి ఇలా చేస్తున్నారని అనుకున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఇదో థియేటర్ ఆర్ట్ కార్యశాల. గుంటూరు భవన్స్ కల్చరల్ అకాడమీ, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పిల్లలు నర్సరీ నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివినా స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం, బిడియంతో వణికిపోతున్నారు. స్నేహితులతో కూడా తమలోని భావాలు చెప్పుకోలేకపోతున్నారు. సమాజంతో మమేకం కాలేక సమస్యలు తెచ్చుకుంటున్నారు. అలాంటి భయాలన్నీ పోగొట్టాలని వేసవి సెలవుల్లో ఈ కార్యశాల నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యశాలలు రంగస్థలం అంటే రామ్ చరణ్ సినిమా అని మాత్రమే తెలిసిన పిల్లలకు నాటకం, అభినయం, భాష, భావ ప్రకటన, ఆంగికం, సాత్వికం లాంటి అంశాలపై తర్ఫీదునిస్తున్నారు. ప్రముఖ రంగస్థల కళాకారులు, భాషా నిపుణులు, అధ్యాపకులు, నంది అవార్డు గ్రహీతలు ఇక్కడికి వచ్చి శిక్షణ ఇస్తున్నారు. నీతి కథలు చెప్పడం, పాత్రలు పోషించడం, నృత్యం, మేకప్ వేయడం వంటివి చేయిస్తూ పిల్లల్లోని ప్రతిభను బయటకు తీస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. చిన్నపిల్లల్లో ఉత్సాహాన్ని కలిగించడానికి థియేటర్ ఆర్ట్ మీద ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. ఈ నటన అన్నది సైంటిఫిక్ గా పిల్లలకి నేర్పిస్తే రేపొద్దున్న భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగాలకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా మాడ్యులేషన్ ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, భాష ఎలా ఉండాలి, ఉచ్చారణ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి భయం లేకుండా, స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ధైర్యంగా మాట్లాడేటట్టు తీర్చిదిద్దటం కోసమని ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలు దాదాపు 30-40 మంది దాకా వస్తున్నారు రోజు. ఈ వర్క్ షాప్ మంచి మంచి వక్తల చేత మాట్లాడిస్తున్నారు, చెప్పి క్లాసులు చెప్పిస్తున్నారు. వాళ్ళందరూ చాలా బాగా చెబుతున్నారు. ఎన్నో విషయాలు తెలుసుకుంటారు దీంట్లో. ఇది ఇలాంటి వర్క్ షాపులు జరుగుతూ ఉంటే పిల్లలు బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నాటక రంగాన్ని చూస్తే గనక ఉపాధి అవకాశాలు అని విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏఐ వల్ల సాఫ్ట్వేర్ వంటి అనేక ఉద్యోగాల్లో అవకాశాలు తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ నాటక రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను కూడా ఒకసారి పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. డాక్టర్లు, ప్రొఫెసర్లు, యూనివర్సిటీ ఎక్స్పర్ట్స్ ఇట్లాంటి వాళ్ళందరి పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. దాదాపు 30 నంది అవార్డులు గెలిచిన వాళ్ళు, జాతీయ స్థాయిలో ఎన్ఎస్డీకి రిసోర్స్ పర్సన్ గా పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చి పిల్లలతో మమేకమై ఈ థియేటర్ వర్క్ షాప్ లో ఉన్నారు. ఈ కార్యశాల వల్ల మన సమాజంలో ఎన్నో విలువైన కళలు, కళాకారులు ఉన్నారని తెలుసుకున్నామని చిన్నారులు చెబుతున్నారు. కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆశ పెరిగిందంటున్నారు. మొదటి రోజు ఇంట్రో నేర్పించారు, రెండో రోజు అనుభవాలు నేర్పించారు, మూడో రోజు యాక్టింగ్ ఎలా చేయాలని నేర్పించారు. నాకు చాలా అనుభవం ఇచ్చింది. దీని గురించి చాలా నేను బాగా నేర్చుకున్నాను. స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి 4 అభినయాలు చెప్పారు. దాని ద్వారా నాకు స్టేజ్ ఫియర్ పోయింది. తెలుగు భాషలో నాటకాలు ఎంత గొప్పవి. బ్రిటిష్ కాలం నుండి మొత్తము ఒక్కొక్క కాలంగా, ఒక్కొక్క డెకేడ్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. స్టేజ్ ఫియర్ పోవడానికేమో డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ నేర్పించారు. డైలాగ్స్, వాయిస్ మాడ్యులేషన్ ఎలా చేయాలి, ఒకవేళ గుర్తు రాకపోతే సొంతగా డైలాగ్స్ ఇంప్రొవైజ్ చేసుకుంటూ మాట్లాడాలని చెప్పారు. ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చారు, లైక్ ఎంఎస్ చౌదరి గారు, లహరి గారు, గోపాల్ గారు. ఫస్ట్ ఎంఎస్ చౌదరి గారు వాయిస్ మాడ్యులేషన్ అలా చెప్పారు. మీరు డైలాగ్ ఎలా అప్పటికప్పుడు క్రియేట్ చేయాలి, అవి అన్న మీ జీవితంలో ముఖ్యపడతాయి. ఇప్పుడు మీరు ఒక మీటింగ్ లో ఉన్నా గానీ అప్పటికప్పుడు తయారు చేసుకుని చెప్పేలాగా నేర్పించారు. అసలు మేకప్ ఒక మనిషి మొహాన్ని ఎంత అందంగా చేస్తాయి, మనిషి మొహం ఎంత క్లియర్ కనబడేట్టు చేస్తాయో నేర్పుతున్నారు. మాకు తెలియని విషయాలు కూడా చాలా నేర్చుకున్నాం. మనలో ఉన్న ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా చేస్తాము, బాడీ లాంగ్వేజ్ ఏంటి, యాక్టింగ్ స్కిల్స్ అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, వాయిస్ మాడ్యులేషన్స్ ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇక్కడ వీళ్ళు నేర్పిస్తున్నారు అనమాట. పిల్లలందరూ ఏంటంటే స్క్రీన్ కి అతుక్కుపోవడం, సెల్ ఫోన్లు వాడడం ద్వారా వీళ్ళకి ఇలాంటివన్నీ ఏమీ తెలియవు. ఇప్పుడు అట్లీస్ట్ ఇట్లా వర్క్ షాప్స్ కండక్ట్ చేయడం ద్వారా పిల్లలు ఇట్లా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు వస్తే వాళ్ళకి అసలు థియేటర్ ఆర్ట్ అంటే ఏంటి, యాక్టింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది సీనియర్స్ ద్వారా మనం నేర్చుకొని మనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ని మనం నేర్చుకోగలము.